ఈ వీడియోలో నేను సోలో క్యాంపెయినింగ్ వీడియోస్ ఎలా చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఎవరు వీడియోనైతే మిస్ చేయొద్దు. మీరు ఇక్కడ ఉంటే చలి చచ్చిపోతారు. చలి ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ట్రిప్లో. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. గ్రోక్ ఏ అని చెప్పేసి సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి. ఇక్కడ నేను మాస్టర్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఈ మాస్టర్ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ లింక్ అయితే ఇస్తానన్నమాట, అక్కడ దొరుకుతుంది. దీన్ని అయితే కాపీ పేస్ట్ అయితే చేయండి. నేను జనరేట్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు కింద వెంటనే ఒక 10 ఐడియాస్ అయితే వస్తాయన్నమాట. ఈ 10 ఐడియాస్ లో మీకు నచ్చిన ఐడియా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించిన సీన్స్ అనేటివి మనకు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫుల్ లెంత్ దానికి సంబంధించింది సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని చెప్పేసి ఈ విధంగా అయితే వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఇమేజెస్ హై క్వాలిటీలో, అలాగే ఆ ఇమేజెస్ కి మోషన్స్ కావాలన్నమాట. కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను, ఇమేజెస్ కోసము, మోషన్స్ కోసము. ఇది కూడా వాట్సాప్ ఛానల్లో అయితే క్లియర్ గా ఉంటాయి. అక్కడ మీరైతే కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇది పేస్ట్ చేసేటప్పుడు గమనించండి, ఇక్కడ 40 years ఓల్డ్ మ్యాన్ అని ఉంది కదా, ఇక్కడ నేను 25 years ఇండియన్ గర్ల్ అని పెడుతున్నాను. అలాగే ఇక్కడ నేను ఇస్తున్నాను అనమాట, బ్రైట్ ఎల్లో హుడీ వేసుకోండి అని. జస్ట్ మీకు కావాల్సిన క్యారెక్టర్స్, డ్రెస్, ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఇచ్చుకోండి. నేను జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ హై క్వాలిటీలో ఇమేజెస్, మోషన్ ప్రాంప్ట్స్ రెండు వస్తాయి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ ప్రాంప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకుంది. కింద చూసినట్లయితే మీకు ఇక్కడ ప్రాంప్ట్ చూడండి, మోషన్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, 25 years ఇండియన్ ఓల్డ్ ఉమెన్ విత్ లాంగ్ డార్క్ హెయిర్ అండ్ వామ్ బ్రౌన్ స్కిన్, ఇదంతా ఎవ్రీథింగ్ అదే ఇచ్చేసింది. ఇంకొచ్చేసి ఇక్కడ నేను అన్నిటినీ ఇవ్వలేదన్నమాట, ఓన్లీ ఒక 5 రావాలని మాత్రమే ఇచ్చాను. మనం అన్ని ఒకేసారి అడిగామనుకోండి, ఇమేజ్ ప్రాంప్ట్ చాలా చిన్నదిగా ఇస్తుంది, మనకి ఇమేజ్ క్లారిటీతో రాదన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది చూడు, డూ యూ వాంట్ టు మీ జనరేట్ ద నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ 5 ఇమేజెస్ అని వచ్చింది కదా, ఎస్ అని క్లిక్ చేయండి. చూడండి, మళ్ళీ అయితే వచ్చేసాయి మనకు. ఏదో ఒకటి మనకి స్కిప్ సెలక్షన్ అనేది పైన ఇచ్చారు కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు 10 అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేయండి. ఆ విధంగా మీరు స్క్రిప్ట్ కు సంబంధించిన 10 అయితే తీసేసుకోండి. నేను ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను. విస్కీ ఏఐని అయితే ఓపెన్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ జీమెయిల్ తో అయితే లాగిన్ అవ్వండి. ఎంటర్ టూల్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే రేషియో చెక్ చేసుకోండి, 16:9. అలాగే నేను ఒక కంటిన్యూ క్యారెక్టర్ ని త్రూ అవుట్ వీడియో మొత్తం ఉండాలనుకుంటున్నాను. అందుకే ఆల్రెడీ నేను ఒక ఇమేజ్ అయితే నేను చేసి పెట్టుకున్నాను, బ్రైట్ ఎల్లో హుడీలో. అందుకని చెప్పేసి నేను అక్కడైతే ఆ విధంగా ఇవ్వడం జరిగింది. మీరైతే జస్ట్ డీటెయిల్స్ ఇచ్చినా సరిపోతుంది, క్యారెక్టర్ ఇవ్వకుండా. నేనైతే ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ జనరేట్ చేస్తున్నాను. ఈ లోపు నేను సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కు సంబంధించి ఇమేజ్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ డౌన్లోడ్, ఈజీ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ ఏ తెలుగు క్రియేషన్ అని కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మళ్ళీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈసారి థర్డ్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ పేస్ట్ చేస్తున్నాను, మళ్ళీ జనరేట్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ మనకైతే ఇమేజ్ వచ్చేసింది. మీ ముందర నేను ఈ 5 ఇమేజెస్ అయితే నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. పేస్ట్ చేస్తున్నాను, మళ్ళీ 4th ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను డౌన్లోడ్ సింబల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్ అయిపోతున్నాయి. చూడండి, ఇక్కడ ఇమేజ్ కూడా మనకు షో అవుతుంది. చూడండి, అలాగే వీటిలో ఏది బాగుందంటే నాకు ఇది బాగుంది అనిపిస్తుంది, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా మీకు కావాల్సిన ఇమేజెస్ అన్ని అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. నాకు ఈ ఫోటో బాగుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వీడియోస్ తయారు చేసుకోవాలి. మనము ఈ గ్రోక్ ని యూజ్ చేసుకొని అయితే చేసుకుందాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వినండి. ఇక్కడ మనకు 15 to 20 ఇస్తాయి ఫ్రీగా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనము క్లిక్ చేసేసి ఇక్కడ సైన్ అవుట్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ లో ఉన్న వేరొక జీమెయిల్ తో అయితే లాగిన్ అవ్వండి. లేదంటే మనకు ఫ్రీగా ఇక్కడ చూడండి అప్గ్రేడ్ ప్లాన్ పైకి వెళ్ళారనుకోండి, స్టార్ట్ 7 days ఫ్రీ ట్రయల్ పైన అయితే క్లిక్ చేసేసి మీకు ₹1 కూడా ఖర్చు అయితే కాదనమాట. మీరు కార్డు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి మీకు 7 days ఫ్రీ అయితే ట్రయల్ వస్తుంది అనమాట. మీరు అన్లిమిటెడ్ గా చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత మీకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో. ఆ తర్వాత మీరు ఒక రోజు ముందు గానీ అదే రోజు గానీ మీరు క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే జస్ట్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే వేరే జీమెయిల్ తో ఇంకొక 15 నుంచి 20 వీడియోస్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇవన్నీ కాపీ చేసుకుంటున్నాను. ఈ 5 కాపీ చేసుకొని ఒక చార్ట్ అయితే తీసుకుంటున్నాను. పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా, ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా పోతుంది. ఇప్పుడు ఫస్ట్ మోషన్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఇమాజిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ నేను ఫోటో ఇచ్చాను కదా, ఈ ఫోటోని అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే వీడియో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను నేను. ఫస్ట్ మీరు ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకోండి, ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బిహేవియర్ లోకి వెళ్ళారంటే ఇక్కడ మనకు ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేటర్ అని ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి, లేదంటే మీకు వేస్ట్ గా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు ఇచ్చే లిమిట్ అనేది తగ్గిపోతుంది. నేను ఇప్పుడు ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, జనరేట్ చేస్తున్నాను. ఈ లోపు మళ్ళీ సెకండ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటాను. మనకైతే వీడియో తయారవుతుంది. ఇక్కడ చూడండి వీడియో అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసామంటే అప్స్కేల్ అనే ఆప్షన్ వస్తుంది. మనకి అప్స్కేల్ చేసుకోండి వీడియోని. ఫస్ట్ వీడియో అయితే అప్స్కేల్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి వీడియోని. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ పైన అయితే క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ ఫొటోస్ లెక్క వెళ్ళిపోయేసి అప్లోడ్ ఫైల్ పైన అయితే క్లిక్ చేసి సెకండ్ ఫోటోని అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ జనరేట్ చేస్తున్నాను. చూడండి చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ నేను అప్స్కేల్ అయితే చేస్తున్నాను. అప్స్కేల్ అయిపోయింది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు డైలాగులు కావాలన్నా రాసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి గర్ల్సే చలి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నాను. చలి చాలా ఎక్కువగా ఉంది. చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది. మామూలుగా అయితే నేను ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏం రాకుండా ఇచ్చానమాట. దానికి కారణం ఏంటంటే మనకు ఒక్కొక్కసారి వీడియో ఒక్కొక్క మ్యూజిక్ అయితే జనరేట్ అవుతుంది. అది చూడడానికి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి మనకు యూట్యూబ్ లైబ్రరీ స్టూడియోలో అయితే చాలా రకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దొరుకుతుంది ఫ్రీగా, నో కాపీ రైట్ మ్యూజిక్ అయితే. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంటైర్ వీడియో వేసుకోవచ్చు. ఈ విధంగా డైలాగ్స్ కూడా చాలా సింపుల్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మన నార్మల్ తెలుగులో అయితే ఇవ్వండి, ఇంకా చాలా బాగా అయితే వస్తాయి. థర్డ్ ఫోటో అయితే మళ్ళీ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. దానికి సంబంధించిన మోషన్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను గర్ల్ సే అని చెప్పేసి. చూడండి 2 dots ఇచ్చేసి మీరు ఇక్కడ ఉంటే చలికి చచ్చిపోతారు అని చెప్పేసి జస్ట్ ఇచ్చేస్తున్నాను. చూడండి వీడియో అయితే తయారైపోయింది. మీరు ఇక్కడ ఉంటే చలి చచ్చిపోతారు. అప్స్కేల్ చేస్తున్నాను. మళ్ళీ అప్స్కేల్ చేయండి వీడియో అయితే డౌన్లోడ్ చేయొద్దు. కానీ వీడియోస్ ఫ్లోలో అయితే ఇంకా చాలా బాగా అయితే వస్తాయి అన్నమాట. నేనైతే ఫ్లోలో కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. ఫ్రేమ్స్ టు వీడియో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను.
ఇప్పుడు మీరు 3 వీడియోస్ చూసారు కదా, నేను 4th వీడియో అయితే లాస్ట్ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇది లాస్ట్ 5th వీడియో అన్నమాట. క్రాప్ అండ్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఇక్కడ గర్ల్సే అని చెప్పి రాస్తున్నాను చూడండి. నేను జస్ట్ ఇక్కడ రాశాను గర్ల్సే చలి ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ట్రిప్ లో అని చెప్పేసి జనరేట్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే తయారైపోయింది. నేను ప్లే చేసి చూపిస్తా చూడండి. చలి ఉన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్స్కేల్ అవుతుంది 1080pలో, ఎందుకంటే నాకు ప్రో ఉంది కాబట్టి ఈజీగా ఆటోమేటిక్ గా అప్స్కేల్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా అయితే ఈజీగా మీరు సోలో క్యాంపెయినింగ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.